ముకుందా జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. బీజేపీ కాంగ్రెస్ 23 నెలల పాలన పైన చార్జ్ షీట్ విడుదల చేసింది. మరోవైపు కార్పొరేట్ బాంబింగ్ పేరుతో విస్తృతంగా జూబ్లీహిల్స్లో ప్రచారం చేస్తుంది. ప్రస్తుతం మనకు అందుబాటులో జూబ్లీహిల్స్ మానిటరింగ్ కమిటీ చైర్మన్ రఘునందరావు గారు ఉన్నారు. సరే, ఏంటి ఎట్లా జరుగుతుంది ప్రచారం? భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త ఒక్కొక్క ఓటర్ని 4-5 సార్లు కలిసి 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలన వైఫల్యాలు, 23 నెలల కాంగ్రెస్ పాలన యొక్క వైఫల్యాలని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసి, గతంలో వాళ్ళు మాట్లాడినప్పుడు ఏం మాట్లాడినారు, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ప్రజలకు పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేసి మా కోటేయమని విజ్ఞప్తి చేయడానికి మేము మా శక్తియుక్తులన్నీ ఒడ్డి జూబ్లీహిల్స్కి వెళ్ళడానికి కష్టపడతా ఉన్నాం. నిన్న ముఖ్యమంత్రి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఎవరు జాగారు, కార్పొరేట్ బాంబింగ్ చేస్తారా, పాకిస్తాన్లో బాంబులు వేయడం చేత కాదు కానీ జూబ్లీహిల్స్లో కార్పొరేట్ బాంబింగ్ చేస్తారా అనేది ప్రధాన కామెంట్. ఏం చెప్తారు? ముఖ్యమంత్రి గారు పాకిస్తాన్ మీద వేసేటువంటి బాంబులకి ఎన్నికల ప్రచారంలో జరిగేటువంటి కార్పొరేట్ బాంబింగ్కి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనిస్తే బాగుంటుంది అనేది నా సూచన. మీరు లేకపోతే ముఖ్యమంత్రి గారికి చాలామంది మంచి బిజినెస్ మ్యాన్లు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళని అడుగుండ్రి. ఒక వస్తువుని మార్కెట్లోకి లాంచ్ చేయాలనుకున్నప్పుడు లేదా కార్పొరేట్ రంగం లోపల ఏదైనా ఒక దానికి ప్రచారం కల్పించాలనుకున్నప్పుడు విస్తృతంగా ఒకేసారి మల్టిపుల్ యాంగిల్స్లోంచి ఎటు చూసినా కనబడుతుంది అని చెప్పుకోవడానికి చేసేటువంటి పద్ధతిని కార్పొరేట్ బాంబింగ్ అంటారు. ఆ బాంబులు పాకిస్తాన్ మీద వేసేటువంటి బాంబులు ఒకటి కాదు. పాకిస్తాన్ మీద వేసిన బాంబులు ప్రపంచానికి అంత కనబడే ఒక రేవంత్ రెడ్డి గారికి ఒకరికే కనబడలేదని, లేదా కనబడి కూడా ఎన్నికల కోసం అబద్ధం చెప్తా ఉన్నారో నాకు తెలియదు. పాకిస్తాన్ మీద బాంబులు పడ్డాయి అనేది ప్రపంచం అంతా గుర్తించింది. ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారికి ఆపరేషన్ సింధూర్ మీద ఎప్పుడో 6 నెలల కింద డౌట్ వచ్చి ఉంటుంది. బహుశా ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు వచ్చి ఉంటుంది. ఢిల్లీ నుంచి వాళ్ళు ఏమైనా చెప్పి ఉంటారు, ముఖ్యమంత్రి గారిని మాట్లాడమని ఉంటే మాట్లాడుంటారు తప్ప పాకిస్తాన్ మీద పడ్డ బాంబులు రేవంత్ రెడ్డి గారు కూడా కనబడ్డాయని నేను అనుకుంటున్నాను. సికింద్రాబాద్ పార్లమెంటు డివిజన్లో అసెంబ్లీ సెగ్మెంట్ ఉంది జూబ్లీహిల్స్. మీరు మానిటరింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నారు. మీ ఇద్దరికి బీఆర్ఎస్ విధానాలు చెప్పడానికే నియమించింది అధిష్టానం అనే ఒక చర్చ జరుగుతుంది. ఏంటి బీఆర్ఎస్ విధానాలు? 10 ఏళ్ళ అధికారంలో ఉండి మాగంటి గోపీనాథ్ గారు ఏం చేయలేదని మాట్లాడింది కాంగ్రెస్ కాదు, రఘునందన్ రావే మాట్లాడుతున్నాడు. నీ అయ్యే జాగీర్ కాదు, ప్రైవేట్ భూములు కొని కబ్రస్థానికి ఇస్తా అని చెప్తున్నావు. ఏమైనా బుద్ధి ఉందా నీకు? 1,00,000 కోట్లు ఉన్న వాళ్ళు ఒక దిక్కు అయితే చాలు, 3 లక్షలు ఉన్న వాళ్ళు అవతల పోవాలని కోరుకోవడం తెలివి తక్కువ పని అని చెప్తుంది రఘునందన్ రావు. మీరేం మాట్లాడిరే కాంగ్రెస్ వాళ్ళు? మీకు ఏం సాధన అయితే లేదని ఎంఐఎంలను తోలుకొచ్చుకొని ప్రచారం చేయించుకుంటున్నా. మీరు టీఆర్ఎస్ని ఏం చేసిరు? మీరు ఏవి 1,00,000 కోట్లకు అక్కిస్తామన్నారు, ఎందుకు అక్కియలేదు? 111 జీవో కుంభకోణం తీసుకొస్తామన్నారు, ఎందుకు తీసుకురాలేదు? అందరిని తీసుకుపోయి బొక్కలేస్తామన్నారు, ఎందుకు వేయలేదు? ఎందుకు బయట తిరుగుతున్నారు? వాళ్ళంతా అచ్చోసిన ఆంబోతులాగా ఊరి మీద పడి తిడుతుంటే మీకు చేతగాక ఎవరిని అరెస్ట్ చేయాలనో ఏం కేసు పెట్టాలనో తెలియక మీ చేతగాంతనానికి మా మీద ఏడిస్తే ఏమొస్తుంది? బీఆర్ఎస్ని మేమెందుకు గెలిపిస్తాం? బీఆర్ఎస్నే కదా నేను మెదక్లో ఓడగొట్టి వచ్చింది, ఒక్క సీట్ రాకుండా చేసి వచ్చింది. మీరేం చేసిర్రు కాంగ్రెస్ పార్టీ? మేము కదా బీఆర్ఎస్ పనిని కథం చేసుకుంటూ వస్తుంది. గత 12 ఏళ్ళు మోడీ, 10 ఏళ్ళ బీఆర్ఎస్, తెలంగాణ కావచ్చు జూబ్లీహిల్స్ ఏం చేశారు, ఏం తెచ్చారు, మోడీ ఏమి ఇచ్చాడు అనేది ప్రధాన కామెంట్. అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఒక మెతుకు చాలు. ప్రపంచం అంతా మోడీని విశ్వసిస్తుంది. ప్రపంచంలో ఉన్న ఏ సర్వే ఏజెన్సీ ఎప్పుడు సర్వే చేసినా 100కి 70 కంటే ఎక్కువ మంది మోడీ గారిని, వారి పాలనని గొప్పగా ఉందని అడ్మైర్ చేస్తూ ఉన్నారు. ఈ అన్నీ ఉండి కూడా కళ్ళుండి కూడా చూడలేక ఇట్లా మాట్లాడిన వాళ్ళకి ఏం సమాధానం చెప్తామన్నా? ఒకరోజు పెట్టు బిగ్ టీవీలో ఒక 100 మంది విలేకరులను తోలుకొచ్చుకో, శతావధానం చేస్తా 12 ఏళ్ళ మోడీ గారి పాలనలో ఎన్ని పైసలు వచ్చినాయి, రూపాయితో సహా. 23 నెలల్లో నువ్వు 18 నెలలైన రిటైర్డ్ ఎంప్లాయీస్కి పెన్షన్ ఇవ్వడం చేతనైతే లేదు నీ ప్రభుత్వానికి. మేము కదా చేస్తుంది పని, మేము కదా పైసలు ఇస్తూ ఉంది. ఒక రోడ్ వేసిరా మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక? మీరు వేసిన రోడ్లు ఎట్లున్నాయి చూడురి, మేము వేస్తున్న నేషనల్ హైవేస్ ఎట్లున్నాయి చూడురి. ఒక్కొక్క నేషనల్ హైవే 15-20 ఏళ్ళ నుంచి చెక్కు చెదరకుండా ఉంది. అరే నీ వారం రోజులు వాన కొడితే ఒక్క దగ్గర డాంబర్ రోడ్ కనబడతలేదు, కంకర తప్ప మట్టి తప్ప. మీరేం వేసిరో చెప్పుండ్రి. నేను వస్తా అంటున్నా కదా, ఎన్నికల్ని పక్కన పెట్టి ఎన్నికలు అయిపోయినాక విలువైనా మీ స్టూడియోకే వస్తా. ఒకరిద్దరు వద్దు, మొత్తం మీ స్టూడియోలో ఉన్న అందరు రిపోర్టర్లు రాన్రి. 12 ఏళ్ళ మోడీజీ పాలన మీద మీకు ఎన్ని డౌట్లు ఉంటే అన్నింటినీ క్లారిఫై చేస్తా. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన వదిలేసి కేవలం 23 నెలల పాలన మీద ఛార్జ్ షీట్ వేసి యుద్ధం చేస్తున్నారు. సరైనదే అనిపిస్తుందా మీకు? అధికారంలో ఎవరుంటే వాళ్ళ గురించి మాట్లాడాలి. మీరు చెప్తారు కదా మమ్మల్ని గెలిపిస్తే కంటోన్మెంట్లో 4,000 కోట్లు చేసినామన్నాడు. అన్న నువ్వేవో 4,000 కోట్లు కాదు, 4 కోట్ల పనులు పూర్తయితే నువ్వు వీడియో తీసుకొని రా అన్న, నేను వస్తాను నీ దగ్గరికి స్టూడియోకి. శిలాపలకాలేసి పనులు అయిపోయినాయి ఏం చెప్తారా?
ఎన్ని శిలాపలకాలు వేసిరు పోనీ అవైనా ఒకసారి పోదాంపా అన్న కంటోన్మెంట్కి. అబద్ధాలు ఆడొద్దు. జనాల్ని ఓటేమని అడగడంలో తప్పు లేదు, నీ సిద్ధాంతం నువ్వు చెప్పుకోవడంలో తప్పు లేదు, నేను చెడ్డోనని చెప్పడంలో తప్పు లేదు. కానీ జరిగిపోయినట్టు ఇట్లా మాట్లాడితే టీఆర్ఎస్కి మీకు ఏం తేడా ఉందన్న? దుబ్బాకల రఘునందన్ రావు కోటేస్తే పింఛన్ ఆపేస్తా అని మాట్లాడిండు అప్పుడు ఇన్ఛార్జి ఉన్న మంత్రి. ఇప్పుడు మీరు కదే మాట్లాడుతున్నారు సన్న బియ్యం రావు జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ గెలవకపోతే అంటే. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ అన్న? ఆ రోజు ఎంఐఎం బీఆర్ఎస్ తోటి తిరిగింది, ఇలా ఎంఐఎం కాంగ్రెస్తో తిరుగుతుంది. ఈ రెండింటి మధ్యలో తేడా ఏంది చెప్పుండ్రి. 10 ఏళ్ళు సభలో వల్ల ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ అమారా కేసీఆర్ సాబ్ అని జోకిండు. ఇవాళ ఎవరిని జోకుతుందన్న ఎంఐఎం పార్టీ జూబ్లీ హిల్స్లో? ఎందుకు జోకుతుంది? జై పాలస్తీనా అని పార్లమెంట్లో మాట్లాడిన అసదుద్దీన్ ఓవైసీ ఏమో ఇలా కాంగ్రెస్ వెనకాల తిరుగుతాడు. జై పాలస్తీనా అని గల్లీలలో తిరిగిన సల్మాన్ ఖాన్ ఏమో ఇలా టీఆర్ఎస్ పార్టీ వెనకాల తిరుగుతాడు. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ అన్న? ఇవి రెండు ఒక నాణానికి బొమ్మ బొరుసు తప్ప ఇంకొకటి కాదు. ఈ అజారుద్దీన్ మంత్రి పదవి విస్తరణ కావచ్చు, మంత్రి పదవి కావచ్చు, దీని మీద ఈ ఎపిసోడ్ మీద ఏం చెప్తారు? అజారుద్దీన్ని హైదరాబాద్ గల్లీలకు తీసుకుపోయి గల్లీలోంచి ఈ దేశానికి భారత క్రికెట్ టీంకి కెప్టెన్ చేసింది భారతదేశం బీసీసీఐ. ఏం చేసిర్రు? పాకిస్తాన్ తోటి మ్యాచ్ అయితే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయన్న. ఇది ఢిల్లీ చాలా దూరం ఉందనుకుంటే గల్లీ ముచ్చట చెప్తా. హెచ్సిఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఎవగా టికెట్లు అమ్ముకొని పైసలు కుంభకోణం చేసిర్రు, షాపులు కిరాయికి ఇచ్చి కుంభకోణం చేసిరని ఎఫ్ఐఆర్ నమోదైందన్న ఆయన మీద. గవి రిజిస్టర్ చేసి గవి ఎంక్వైరీ ఏమైనా అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారిని. మొన్న వాళ్ళని హెచ్సీ వాళ్ళని రిమాండ్ చేసింది కదా ఈ రాష్ట్ర ప్రభుత్వం. మరి పాత కేసుల వాళ్ళని కూడా రిమాండ్ చేయండి. కకీరి పైసలు ఆడితే అర్షద్ అయ్యూబ్ అయితేంది, అజారుద్దీన్ అయితేంది. ఎఫ్ఐఆర్ ఈజ్ ఎఫ్ఐఆర్. దాంతోపాటు అజారుద్దీన్కి సంబంధించి ఆరోపణలు, ఎలాంటి ఆరోపణలు లేవు. బీజేపీ దగ్గర ఏమైనా ఉంటే బయట పెట్టాలి, ఆధారాలు ఉంటే బయట పెట్టాలి. అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అన్నది. ఇది కళ్ళుండి చూడలేని కబోదులకి నేనేం చెప్పలేను. ప్రపంచమంతా చూసింది అజారుద్దీన్ మీద కేసు అయిందని, మ్యాచ్ ఫిక్సింగ్ కేసు అయిందని, పాకిస్తాన్ తోటి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుండని. నీకు తెలియదా అన్న వెంకట? క్రికెట్ ఆడేటోడు గల్లీలో 3 కట్టెలు పెట్టుకొని బ్యాట్ పెట్టి దులిపే పోరని అడిగితే చెప్తాడు. కాంగ్రెస్ వాళ్ళు కళ్ళు కనబడకపోతే నన్నేం చేయమంటావన్నా? హెచ్సిఏలో టికెట్లు అమ్ముకునే కుంభకోణం అయిందని ఎఫ్ఐఆర్ కాలేదా అన్న? మీరు అధికారంలోకి వస్తే క్లోజ్ చేసుకుర్రేమో, అది మాకు తెలియదు. లేకపోతే నిన్న మొన్న డేట్లలో ఏమైనా క్లోజ్ చేయించిర్రేమో, మాకు తెలియదు. కానీ ఎఫ్ఐఆర్ కాలేదు అజారుద్దీన్. మంత్రి పదవి ఇవ్వడం తప్పంటారా? నేను తప్పనిలే. నేను మంత్రి పదవి ఎవరికి ఇస్తారు, ఏడ గంగలు పోతారు, నాకేం సంబంధం? అది పరిపాలించేటోళ్ళ కథ అది. కానీ ఎందుకు ఇచ్చినావు, ఏ సమయంలో ఇచ్చినావు అనేది నాకు అవసరం. ఈ సమయంలో ఎందుకు ఇచ్చినావు అని అడుగుతున్నా నేను. ఎందుకు ఇచ్చినావు? నీ నినాదం 42% బీసీలకు రిజర్వేషన్ కదా. మరి నిన్నిద్దరు బీసీలు ఎందుకు మంత్రులు చేయలేదు రేవంత్ రెడ్డి గారు? మీరు ఎందుకు ఒక సామాజిక వర్గం ఓట్ల కోసమే నువ్వు మంత్రి పదవి ఇవ్వలేదా? జూబ్లీ హిల్స్లో ఓడిపోతున్నామని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చినాకనే కదా అజారుద్దీన్ అంటే ఆయన తెచ్చి మంత్రి పదవిని చేసినావు. మరి 42% బీసీల రిజర్వేషన్ నీకు అయితే లేదు కదా. ఇలా 2 మిగిలిన మంత్రి పదవులు 2 బీసీలకు ఎందుకు ఇవ్వలేకపోయింది రేవంత్ రెడ్డి గారు? ఇవ్వాలి కదా. ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంతా అన్నాడు రాహుల్ గాంధీ గారు. ఈయనరన్నా ఈ 2 నింపితే కూడా ఇంకా 5 బాకీ ఉంటారు మీరు రేవంత్ రెడ్డి గారు. దాదాపు మీకు 1/3 టైం అయిపోయింది, ఇంకా మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా? బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలన చూపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ 23 నెలల పరిపాలన చూపిస్తుంది. సో మీరేం చూపిస్తారు? మీరు గెలుస్తామని చెప్తున్నారు. ఏ విధంగా, ఏ అంశాలు వస్తాయి మీకు? తగ్గిన జిఎస్టీ రేట్లు కావచ్చు, తగ్గిన పెరిగిన ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఏరియా కావచ్చు, ప్రజలకి మేము ఇస్తున్నటువంటి 12 సంవత్సరాల సుపరిపాలన కావచ్చు. ఒక కుంభకోణం లేకుండా ఈ దేశం గౌరవాన్ని పెంచుతూ ప్రపంచంలో అబుదాబి పోయినా, అడిలాడి పోయినా, ఆస్ట్రేలియా పోయినా, ఇంకేడికి పోయినా ఐ ఇండియన్ అని గర్వంగా 56 ఇంచుల చాంతితో చెప్పుకునేటువంటి అవకాశాన్ని కల్పించింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కోటేయాలి తప్ప కాంగ్రెస్ గుర్తు మీద పెట్టి టీఆర్ఎస్ అధికారంలో ఉంటే టీఆర్ఎస్లో పోయేటోడు, టీఆర్ఎస్ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్లో పోయేటువంటి వాళ్ళకు ఓట్లు అమ్ముకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. సో ఇది మోడీ విజన్ కావచ్చు, మోడీ అభివృద్ధి కావచ్చు, మోడీ సంక్షేమ పథకాలు కావచ్చు. జూబ్లీహిల్స్ ప్రజలు బీజేపీకి ఓట్లు వేస్తారు, ఖచ్చితంగా ఆదరిస్తారు. ఇక గత బీఆర్ఎస్ పరిపాలన చూసిండ్రు, ఇప్పుడు 23 నెలల కాంగ్రెస్ పరిపాలన కూడా చూస్తున్నారు ప్రజలు. కబ్రస్థాన్లకు బలి కాకూడదు జూబ్లీహిల్స్ ప్రజలు అనేది రఘునందన్ రావు చెప్తున్నటువంటి. వీడియో జర్నలిస్ట్ గౌస్తవ్ వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.